హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షార్ట్ అండ్ హబ్ ఛానల్. నేను మీ హరినాగానంద్, షార్ట్ అండ్ ఇన్స్ట్రక్టర్. మనము ఈరోజు ఈ వీడియో ద్వారా ఎక్సర్సైజ్ నెంబర్ 32 సంబంధించినటువంటి డిక్టేషన్ అనేది చెప్పుకోబోతున్నాము. మీలో ఎవరైనా మొదటగా కనుక ఈ వీడియో చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ అనగా ఎక్సర్సైజ్ సంబంధించినటువంటి లింక్స్, అలాగే అన్ని చాప్టర్స్ సంబంధించినటువంటి లింక్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో అందుబాటులో ఉన్నాయి. అలాగే మీలో ఎవరైనా సరే ఈ షార్ట్ అండ్ సబ్జెక్ట్ సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కనుక ప్రిపేర్ అవుతున్నట్లయితే అనగా ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ డి, అలాగే లోయరు, హైయరు, హై స్పీడ్సు, అలాగే పోలీసు, కోర్ట్సు, అసెంబ్లీ, పార్లమెంటు, ఇలా షార్ట్ అండ్ సబ్జెక్ట్ సంబంధించి ఏ ఎగ్జామ్కైనా మీరు ప్రిపేర్ అవుతున్నట్లయితే మనం ఆ కోర్సుకు సంబంధించి ఆన్లైన్ ఆఫ్లైన్ కోచింగ్ అనేది అందిస్తూ ఉన్నాము. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విద్యార్థులు మన వాట్సాప్ గ్రూప్ నెంబర్ 9704555002కి మెసేజ్ చేయండి. సో మీరు ఈ ఆన్లైన్ ఆఫ్లైన్ కోచింగ్ అవకాశాన్ని వినియోగించుకోగలరు. సో మనం ఏదైతే వీడియో టాపిక్ అనుకున్నామో ఆ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం రండి. చూడండి, ఈరోజు ఎక్సర్సైజ్ నెంబర్ 32 సంబంధించినటువంటి డిక్టేషన్ అనేది మొదటిసారిగా చెప్పుకోబోతున్నాము. తర్వాత 2 టైమ్స్ అనేది మీకు స్పీడ్ పెంచి అనేది చెప్పడం జరుగుతుంది. సో మీరు రెడీగా ఉండండి. స్టార్ట్. స్వీట్లీ, స్వీట్నెస్, స్విగ్, స్వెయిన్, స్వింగ్, స్విమ్మర్, ఎంటైసిస్, రెడ్యూసెస్, రివైజెస్, ounces, minces, laces, roses, peruses, terraces, essence, fences, romances, daisies, decisive, races, resist, misses, Mississippi, fallacy, fallacies, mercy, mercies, curacy, curacies, thesis, emphasis, paralysis, genesis, nemesis, axis, స్టాప్. చూడండి స్టూడెంట్స్, మీరు రాసినటువంటి షార్ట్ హ్యాండ్ స్క్రిప్ట్ని కీలో ఉన్నటువంటి షార్ట్ హ్యాండ్ స్క్రిప్ట్తో సరి చూసుకోండి. పొజిషన్స్, అలాగే ఓవెల్స్, లైట్, థిక్, అలా మీకు రాయటంలో ఇబ్బంది కలిగినటువంటి పదాలకు సంబంధించినటువంటి ఇబ్బంది ఏదైతే ఉన్నట్టయితే వాటికి సంబంధించిన వర్డ్స్, అలాగే అన్ని వర్డ్స్ సంబంధించినటువంటి ఈ స్క్రిప్ట్ అనేది మీరు సరి చూసుకోండి. వాటిలో ఏ పదం అయితే తప్పుగా రాస్తున్నారో వాటిని నెంబర్ ఆఫ్ టైమ్స్ డ్రిల్ చేయడం ద్వారా కూడా మీకు వీటి మీద పర్ఫెక్షన్ అనేది వచ్చేటువంటి అవకాశం ఉంది. మనము ఈ వీడియో ద్వారా ఇదే ఎక్సర్సైజ్ని ఇంకా 2-3 టైమ్స్ ఇంకా స్పీడ్ పెంచి అనేది చెప్పడం జరుగుతుంది. తద్వారా మీరు ఈ వీడియోని నెంబర్ ఆఫ్ టైమ్స్ రాయటం ద్వారా కూడా మీకు వీటికి సంబంధించినటువంటి వర్డ్స్ మీద పర్ఫెక్షన్ అనేది వచ్చి ఈసారి ఈ వర్డ్స్ ఎక్కడ వచ్చినా కూడా మీరు ఎటువంటి తప్పు లేకుండా రాసేటువంటి అవకాశం కలుగుతుంది. అలాగే ఇప్పుడు మీరు ఓవెల్స్తో నేర్చుకుంటున్నారు. కొన్ని రోజులు పోయిన తర్వాత ఈ ఓవెల్స్ అన్నీ కూడా ఎగిరిపోతాయి. అప్పుడు మీరు రాసేటువంటి పొజిషను, లైటు, థిక్కు ఓవెల్స్ మీదే ఆధారపడి ఉంటుంది. అంటే ఏంటంటే ఫస్ట్ ప్లేస్ ఓవెల్ వచ్చినప్పుడు మీరు అబోధలేని రాసినట్లయితే ఆ పదం ఓవెల్ లేకపోయినా కూడా గుర్తుపట్టేటువంటి అవకాశం ఉంది. అందువల్ల ఓవెల్ పొజిషన్కి చాలా ఇంపార్టెంట్ వాల్యూ అనేది ఉంది. సో మీరు రాసినటువంటి స్క్రిప్ట్ని సరిగా చూసుకోండి. సెకండ్ టైం డిక్టేషన్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. స్టార్ట్. స్వీట్లీ, స్వీట్నెస్, స్విగ్, స్వెయిన్, స్వింగ్, స్విమ్మర్, ఎంటైసిస్, రెడ్యూసెస్, రివైజెస్, ounces, minces, laces, roses, peruses,
terraces, essences, fences, romances, daisies, decisive, races, resist, misses, Mississippi, fallacy, fallacies, Morrissey, Morrises, curacy, curacies, thesis, emphasis, paralysis, genesis, nemesis, యాక్సిస్. స్టాప్. చూడండి స్టూడెంట్స్, మరలా ఒకసారి మీరు రాసినటువంటి స్క్రిప్ట్ని ఏదైతే కీ బుక్లో ఉన్నటువంటి స్క్రిప్ట్తో సరి చూసుకోండి. ఏదైనా పదం తప్పు రాస్తున్నట్లయితే వాటిని సరి చేసుకొని థర్డ్ టైం డిక్టేషన్కి మీరు రెడీగా ఉండండి. అలాగే మనకి ఈ చాప్టర్కి సంబంధించి ఏదైతే లార్జ్ సర్కిల్స్ ఎస్డబ్ల్యూ, ఎస్ఆర్, ఎస్జెడ్కి సంబంధించి మీకు ఇందులో ఫిజియోగ్రఫీ ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి చాప్టర్లో ఇచ్చినటువంటి గ్రామ్ లాగ్స్ మీరు ఖచ్చితంగా నెంబర్ ఆఫ్ టైమ్స్ రాయాల్సి ఉంటుంది. సో ప్రతి ప్యాసేజ్లో కూడా ఈ గ్రామ్ లాగ్సే చాలా మనకి క్రూషియల్ రోల్ అనేది పోషిస్తాయి. అందువల్ల గ్రామ్ లాగ్స్ని మర్చిపోకుండా ఉండాలి. అందువల్ల తరోగా వాటిని కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. సో తర్వాత మరలా డిక్టేషన్ చెప్పడానికి రెడీ అవుతున్నాము. సో మీరు కూడా రెడీగా ఉండండి. స్టార్ట్. స్వీట్లీ, స్వీట్నెస్, స్విగ్, స్వెయిన్, స్వింగ్, స్విమ్మర్, ఎంటైసిస్, రెడ్యూసెస్, రివైజెస్, ounces, minces, laces, roses, peruses, terraces, essences, fences, romances, races, decisive, races, resist, misses, Mississippi, fallacy, fallacies, Morrissey, Morrises, curacy, curacies, thesis, emphasis, paralysis, genesis, nemesis, axis. స్టాప్. చూడండి స్టూడెంట్స్, మీరు రాసుకున్నటువంటి స్క్రిప్ట్ని మరలా ఒకసారి సరి చూసుకోండి. మనం చెప్పేటువంటి డిక్టేషన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. మరలా చెప్తున్నాము, నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయడం ద్వారానే మీకు వీటి మీద పర్ఫెక్షన్ అనేది వస్తుంది. అలాగే స్పీడ్ కూడా ఇంప్రూవ్మెంటు నెంబర్ ఆఫ్ టైమ్స్ రాయటం ద్వారానే మీకు ఈ స్పీడ్ అనేది ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది. సో లాస్ట్ టైం డిక్టేషన్ అనేది చెప్పబోతున్నాను, రెడీగా ఉండండి. స్టార్ట్. స్వీట్లీ, స్వీట్నెస్, స్విగ్, స్వెయిన్, స్వింగ్, స్విమ్మర్, ఎంటైసిస్, రెడ్యూసెస్, రివైజెస్, ounces, minces, laces, roses, peruses, terraces, essences, fences, romances, daisies, decisive, races, resist, misses, Mississippi, fallacy, fallacies, Morrissey, Morrises, curacy, curacies, thesis, emphasis, paralysis, genesis, nemesis, axis. స్టాప్. చూడండి స్టూడెంట్స్,
మరలా ఒకసారి మీరు రాసినటువంటి స్క్రిప్ట్ని కీబుక్లో ఉన్నటువంటి స్క్రిప్ట్తో సరి చూసుకోండి. ఒకసారి పొజిషన్స్, లైటు, థిక్కు, అలాగే సెస్ సర్కిల్కి సంబంధించినటువంటి అన్ని వర్డ్స్ కూడా చూసుకోండి. సో తద్వారా మీరు అన్నీ చూసుకున్న తర్వాత నెంబర్ ఆఫ్ టైమ్స్ని ఈ స్పీడ్ని డిఫరెంట్ స్పీడ్స్లోనే చెప్పడం జరిగింది డిక్టేషన్ అనేది. దాన్ని మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. అలాగే చాప్టర్స్లో వచ్చినటువంటి గ్రామలాగ్స్ని తప్పనిసరిగా మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రిపేర్ అవ్వాలి. ఎప్పుడు వచ్చినా కూడా గ్రామలాగ్ని తప్పు లేకుండా రాసేటువంటి స్టేజ్లో మీరు ఉన్నప్పుడే మాత్రమే ఈ స్పీడ్ అనేది వచ్చేటువంటి అవకాశం ఉంది. సో తర్వాత వీడియోలో మనము ఎక్సర్సైజ్ నెంబర్ 33 సంబంధించినటువంటి డిక్టేషన్ అనేది చెప్పడం జరుగుతుంది. సో మీరు ఈ గ్రామలాగ్స్, థియరీకి సంబంధించినటువంటి రూల్స్, అలాగే ప్రతి వర్డ్ని కూడా డిక్టేషన్లో రాయటం ద్వారా కూడా మీరు వాటి మీద పర్ఫెక్షన్ అనేది సంపాదిస్తారు. సో అలా చేయటం వల్లనే స్పీడ్ అనేది పెరిగి మీరు అన్ని చాప్టర్స్ అయిపోయడానికి మీరు మంచి స్పీడ్ అందుకునేటువంటి అవకాశం అనేది ఉంది. సో తర్వాత వీడియోస్లో మిగతా ఎక్సర్సైజ్ గురించి మనం డిస్కస్ చేసుకుందాము. సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే మన వాట్సాప్ గ్రూప్ నెంబర్కి సంప్రదించండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ మిత్రులకి కూడా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.